హరే కృష్ణ. మనం చేసేటువంటి ప్రతి పని కూడా అనేక మంది చేత గమనించబడుతూ ఉంటుంది. శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా వివరించబడింది. మనం చేసే ప్రతి పనికి ఎంతమంది సాక్షిభూతంగా ఉంటారని. అదేవిధంగా మనం పూర్వజన్మల్లో చేసినటువంటి, ప్రస్తుత జన్మలో ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి కార్యాలు అన్నిటికీ కూడా అనేక మంది సాక్షులున్నారు. అందులో నవగ్రహాలు కూడా సాక్ష్యంగా ఉంటారు. చాలామంది పూర్వజన్మలో వాళ్ళు చేసినటువంటి దుష్కార్యాల కారణంగా ఈ జన్మలో ఎంతో దుఃఖాన్ని, మానసిక ఆందోళనను అనుభవిస్తూ ఉంటారు. ఇక చాలామంది ఈ గ్రహాల యొక్క దుష్ఫలితాల నుండి బయటపడడం కోసం అనేకమైనటువంటి గ్రహశాంతి పూజలు కూడా చేస్తుంటారు. కానీ శ్రీమద్ భాగవతంలో ఒక శాశ్వతమైన చక్కటి పరిష్కారం చెప్పబడింది. అదేమిటంటే, కృష్ణగ్రహం చేత మీరు ప్రభావితమైనట్లయితే అప్పుడు ఈ నవగ్రహాల యొక్క దుష్ప్రభావం మీపై ఉండదు. దానికి సంబంధించినటువంటి ఒక చక్కటి శ్లోకం మనకి శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో 4వ అధ్యాయం 37వ శ్లోకంలో ఉంది. అదేమిటంటే, న్యస్త క్రీడనకో బాలో జడవత్తన్మనస్తయ కృష్ణగ్రహ గృహీతాత్మ నవేద జగదీదృశం. ఆ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో, శని, రాహువు లేదా కేతువు వంటి దుష్టగ్రహములు పట్టుకున్నప్పుడు మనిషి పురోగతిని సాధించలేడనుట సహజమే. దీనికి విరుద్ధముగా భక్త ప్రహ్లాదుడు శ్రీకృష్ణుడు అనే పరమగ్రహముచే ప్రభావితుడై ఈ జగత్తును గురించి కొంచెమైనా ఆలోచింపలేకపోయాడు. అంటే కృష్ణ చైతన్యవంతులు అవడం ద్వారా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి హరినామ మహామంత్రాన్ని మనం జపించడం ద్వారా, కృష్ణ చైతన్యవంతమైనటువంటి జీవన విధానాన్ని గడపడం ద్వారా మనం సకల గ్రహాల యొక్క దుష్ఫలితాల నుంచి బయటపడి మనం అత్యున్నతమైన గ్రహమైన ఆ కృష్ణ గ్రహం చేత మనం ప్రభావితం కావచ్చు. మరి సంపూర్ణ సమాచారం కోసం శ్రీమద్ భాగవతం చదవండి. హరే కృష్ణ.